నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఋషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై సచివాలయంలో భేటీ నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన ఆయుధ శాఖను పటిష్టపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఋషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందన్నారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయటమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమం అని చెప్పారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపారన్నారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం చేయటమేనా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. పీపీపీ పేరుతో తమ నాయకులకు మెడికల్ కాలేజ్లను కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. అభివృద్ధి
చేయటం అంటే తమ పార్టీ నాయకులను అని కొత్త నిర్వచనం అని నాంది పలికారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు చూస్తూ ఊరుకోరన్నారు. విద్య, వైద్యం రెండు కళ్ళుగా జగన్ హయాంలో పాలన సాగిందని గుర్తు చేశారు. కోటి సంతకాల కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్పిటల్స్ పేద ప్రజానికం కోసం, విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా, డాక్టర్లు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని వాళ్ళకు అప్పచెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, లోకేష్ వీళ్ళందరూ గారా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పని ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి చేతుల్లో పెడుతున్నారో దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేస్తడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఈ యొక్క రాష్ట్రం గురించి ఆలోచిస్తారో, ఎవరైతే పేద ప్రజానికం కోసం, విద్యార్థుల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు నుంచి మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు చాలా బాధాకరం విషయం. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పని తీసుకొచ్చారు. మళ్ళీ అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఈ రాష్ట్రంలో ఉంది కేవలం 12 మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. బయట మెడికల్ కాలేజీల దాకా కోట్ల రూపాయల ఫీజులు, లక్షల రూపాయల ఫీజులు కాదు. ఈరోజు ఎవరికైతే డాక్టర్ చదవాలని చెప్పని కోరుకుందో ఆ ఒక పేద ప్రజానికం పిల్లలు గారా మా పిల్లల్ని మేము డాక్టర్ చేసుకోవచ్చు అని చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కాలేజీలు తీసుకొచ్చారు. ఈరోజు ఎంత సిగ్గుచేటి విషయం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందల్లో మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత దానికి ఎన్నో సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్లు గారా వద్దు అని చెప్పని తిరిగి పంపించిన నీచమైన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఎందుకింత కక్ష పేద ప్రజానికం మీద? చదువుకోకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పీజీ విద్యార్థులు హౌస్ సర్జన్ స్టైఫెండ్స్ పెంచినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ శాఖను ఆదర్శంగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫెండ్ పెంచిందన్నారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం 166 కోట్లు మంజూరు చేసిందన్నారు. ధర్మవరం, కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ను పెంచడం, హౌస్ సర్జన్సీ చేస్తున్న విద్యార్థులకి 3,500
పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దాదాపు 10,000, అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి 8,000 to 8,500 పెంచడం. తద్వారా అదేదో పెద్ద ఉపయోగపరం కాదు, కానీ ఈ ఆయుష్ విద్యని ఆయుర్వేద కానీ, హోమియో కానీ, యునాని, న్యాచురోపతి, యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి కాస్త ప్రోత్సాహాన్ని అందించడం, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం, భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. గతంలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఆయుష్ ప్రాధాన్యత గుర్తించి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ యోగాకి, ప్రాణాయామంకి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 166 కోట్లని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 5 ఆయుష్ హాస్పిటల్స్ని, 3 కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం. అదేవిధంగా దాదాపు 500 మెడికల్ ఆఫీసర్లు, కాంపౌండర్లు, అదేవిధంగా బోధనా సిబ్బంది, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లని కూడా దాదాపు 100 మందికి పైగా 110 మంది దాకా ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్టపరచడం, భావితరాలకు వీటిని అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలు పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది. అప్పుడు 3 సంవత్సరాలు, చివరి 3 సంవత్సరాలు ప్రతిపాదన కూడా స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే రాష్ట్రంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేసి టూరిజం ద్వారా యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. అమరావతి ప్రాంతంలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ నిర్మాణం చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ హోటల్స్ నిర్మించడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వల్ల దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పారు. ఏ విధంగా అభివృద్ధి చెందిద్ది ఆ రాష్ట్రం, ఏ విధంగా పెట్టుబడిదారులకి అదొక డెస్టినేషన్గా మారుతుంది అనే విషయం ఈరోజు వచ్చిన పెట్టుబడుల మూలంగా అర్థమవుతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే ఈ కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ, ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. విజయవాడ ఐటీఐ కళాశాల రోడ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 9వ స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్నాతకోత్సవానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
SBA Board of Governance Chairperson Dr. Amok Kumar Gupta, SBA విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండతో కలిసి డాక్టర్ కెఎన్ సత్యనారాయణ 276 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో 2024-25 సంవత్సరానికి 10 మంది గ్రాడ్యుయేట్లు బంగారు పతాకాలను అందుకున్నారు. ప్లానింగ్, మార్కెటింగ్, ఆర్కిటెక్చర్ లో యూజీ మరియు పీజీ విద్యార్థులకు 12 ఉత్తమ థీసిస్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ డిజైన్ విద్యలో 1.5 దశాబ్దంలో SBA విజయవాడ అగ్రగామిగా ఎదగటం పట్ల ప్రశంసలు కురిపించారు. జాతీయ స్థాయిలో దాని ఉనికి మరియు విద్యా నైపుణ్యం పెరుగుతుండటం గమనార్హమన్నారు. SBA విజయవాడ మరియు IIT తిరుపతి మధ్య సన్నిహిత సహకారం కోసం చర్చలు జరుగుతున్నాయని, ఇందులో ఉమ్మడి పరిశోధనా కార్యక్రమాలు, ఉమ్మడి విద్యా కార్యక్రమాలు మరియు విద్యార్థుల మార్పిడి కూడా ఉన్నాయని, ఇది లోతైన సంస్థాగత భాగస్వామ్యులకు గల అవకాశాలను నొక్కి చెబుతుందని ఆయన వెల్లడించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఇది సెంట్రల్లీ ఫండెడ్ యూనివర్సిటీస్, CTFs అంటారు, సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ అంటారు. ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేయబడింది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెంటర్ ఫర్ ఎక్సలెన్సెస్లో 3 ఇన్స్టిట్యూట్స్ ఇండియా మొత్తంలో ఉన్నాయి. 1 ఢిల్లీ, 2 విజయవాడ, 3 భోపాల్. ఈ 3 ఏం చేస్తాయంటే ఆర్కిటెక్చరు, ప్లానింగ్ అనే ఈ 2 ప్రోగ్రామ్స్ని UG లెవెల్లోనూ PG లెవెల్లోనూ ప్రమోట్ చేస్తాయి. ఈ 2 ప్రోగ్రాంలు కూడా సిటీ ప్లానింగ్లో కానీ, ఏరియా డెవలప్మెంట్ ప్లానింగ్లో కానీ, లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లానింగ్లో కానీ, బిల్డింగ్ డిజైనింగ్లో కానీ, రెసిడెన్షియల్ నైబర్హుడ్లో కానీ, ఎన్వైర్న్మెంట్కి సంబంధించినట్టుగాను అది ఫెసిలిటీస్, వనరులను ఏ విధంగా యూజ్ చేసుకుంటూ ఈ యొక్క వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ బీ ప్లానింగ్, బీ ఆర్కిటెక్చర్ మా దగ్గర ఉన్నాయండి. అదే కాకుండా PG ప్రోగ్రామ్స్ 9 ఉన్నాయి. MURP అని అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అంటాము, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చరు, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగు, MARC కన్జర్వేషను, MARC బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఈ అన్ని ప్రోగ్రామ్స్ అట్ పార్ విత్ అదర్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో వీఆర్ రియల్లీ మేకింగ్ ది ఇన్స్టిట్యూట్ టు గ్రో అండ్ గ్రోన్ అండ్ షోయింగ్ అవర్ స్టూడెంట్స్ ఆల్సో ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ స్టూడెంట్స్కి సంబంధించింది మేము 2008 స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది మేము కండక్ట్ చేస్తున్నది 9వ కాన్వకేషన్ది. ఈ 9వ కాన్వకేషన్లో ఇవాళ జరిగిన ఈ ప్రోగ్రాంలో దగ్గర 276 మంది స్టూడెంట్స్ PG అండ్ UG 2 డిగ్రీలు తీసుకున్న ఈ యొక్క దీంట్లో మాకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ గవర్నర్సు, మాకు సంబంధించిన సెనేట్ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి మా చీఫ్ గెస్ట్ కింద IIT తిరుపతి డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ గారు ఈ యొక్క ప్రోగ్రాము కాన్వకేషన్కి అధ్యక్షత వహించారు. దాంతోపాటు మా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ అమోక్ కుమార్ గుప్తా గారు కూడా మాకుతో పాటు కలిసి మేమందరము ఈ 276 డిగ్రీలని పిల్లలకి ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రైవేట్ షాపింగ్ మాల్స్ లోనూ స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ MM బెహ్రం అన్నారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక PVP మాల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను శుక్రవారం నాబార్డ్ DGM MM బెహ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు కళాత్మక సంపదను భావితరాలకు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన చేనేత వస్త్రాలు, జూట్ బ్యాగ్లు, కలంకారీ వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండలు వంటి ప్రదర్శన అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలనిచ్చాయన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శన జనవరి 9 వరకు ఉంటుందని, మన రాష్ట్రంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారన్నారు. PVP మాల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళల ఆర్థిక పురోగతికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని MM బెహ్రా కోరారు. నేస్తం సంస్థ CEO వి సురేష్ మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో విశాఖపట్నం, విజయవాడ పట్టణాల్లో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని, ఒక్కో ప్రదర్శన 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. హస్త కళాకారులు, చేతి వృత్తిదారులకు 15 రోజుల పాటు
ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు గ్రామీణ హస్త కళారూపాలను తయారీ ధరలకే అందించాలనే లక్ష్యంతో పాటు కళాకారులకు మరింత ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ కల్లేష్, నేస్తం స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, గ్రామీణ హస్త కళాకారులు తదితరులు పాల్గొన్నారు. Like every year, the previous year, this year also we are conducting this stall in mall program. This program it will conduct for three months. So every 15 days we are allotting four artisans to sell their product in this mall. So after 15 days, another four artisans will come. Similarly, likely monthly 8 artisans. So it will total 3 months will come. So here artisans and APO members, SSG members sell their product, and there's feel their mall concept also. And in this program we will also buyer seller meet, training program, other programs will continue. So it will be a good platform to all the SSG and APO members and other artisans also. Thank you. The main purpose of this program is to provide one platform for rural artisans actually. Here when you see the mall now, when footfall will be more and they'll understand urban customer demands also. So they'll be getting some bulk orders, and even when they go outside for any exhibition and other purposes, they'll know what kind of products they need to sell, and some marketing also they'll learn in these cases. And one more thing, they'll get price discovery. In many cases what happens is production is there but price discovery is not there. Here since footfall is more and duration is for 3 months now, so they'll get good sales also, and it will help in their livelihoods also in total. And finally I would like to tell them, if whatever is there, just try to convince the customer in such a way that many customers don't know about this product. If you say the cost 5,000 or 6,000, suddenly people will feel this is very costly, but if they need to explain them about the importance or uniqueness of this product and tell them in what way this product is different from others or normal products, and in such a way I just hope that this program will be successful like last year. విజయవాడలో పీవీపీ మాల్లో ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ ఇన్ మాల్ అనే కార్యక్రమం నబార్డు సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో ఉన్నటువంటి వీవర్స్ కానీ, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ కానీ, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని సేల్ చేసి వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది నబార్డు బ్యాంకు. సో ఇది 3 నెలల పాటు ఈ రోజు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఇక్కడ పీవీపీ మాల్లో 2nd ఫ్లోర్లో నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి మరి ఆర్టిజాన్స్ని మారుస్తూ దగ్గర 48 మంది ఆర్టిజాన్స్కి అవకాశం కల్పించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా. నాడు చోటా డాల్ వ్యాపారి నేడు దాల్ వ్యాపార సామ్రాజ్యంలో డాన్గా మారి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. తన అక్రమ సంపాదనకు గుంటూరు, విజయవాడ కేంద్రంగా దేశమురళి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించి చిన్న వ్యాపారస్తులను పాతాళానికి తొక్కి కేజీఎఫ్ తరహాలో దాల్ వ్యాపార రంగంలో కింగ్ మేకర్ గా చక్రం తిప్పి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని కోట్లను పడకెత్తి మురళి అక్రమ సామ్రాజ్య కేంద్రాలపై ఐటీ దాడులు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. విజయవాడ ఈ పేరు వినగానే రాజకీయాలకు ప్రధాన అడ్డ అనే మాట మనందరికీ గుర్తొస్తుంది. కానీ నేడు దాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి అనేక జిల్లాల్లో బినామీలతో ఓ కేజీఎఫ్ సినిమా తరహాలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యంలో జరుగుతున్న అక్రమాలు పరాకాష్ఠకు చేరటంతో కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయటంతో ఐటీ అధికారులు నేరుగా రంగంలోకి దిగి దేశమురళి ఇంటిపై, అదేవిధంగా తనతో వ్యాపార సంబంధం కలిగిన బినామీలు, వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న ఇల్లు, వ్యాపార కేంద్రాలపై ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని మైలవరం నియోజకవర్గం సూరాయిపాలెంలోని 4 గూడౌన్లు, కొన్ని నివేశ స్థలాలు, కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమి, గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని
ఆస్తులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నీ ఒకే రోడ్డు అంటే తన తండ్రి దేశు సుబ్బారావు నగర్ ప్రాంతంలో కూడబెట్టిన ఆస్తులు. వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడ నగరంలో ఉన్న బడా వ్యాపారస్తుల నుంచే కాకుండా పలు చిట్ ఫండ్ కంపెనీలు, తనకు పరిచయం ఉన్న మిత్రులు, బడా వ్యాపారస్తుల నుండి అతి తక్కువ వడ్డీకి కోట్ల రూపాయలు తీసుకొని ఆ కోట్ల రూపాయలతో బయట వ్యక్తులకి అధిక వడ్డీలతో వ్యాపారం చేయటంతో పాటు దాల్ వ్యాపారంలో మకుటం లేని మహారాజులాగా ఒక వెలుగు వెలిగాడు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న దాల్ వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసి దేశ్ మురళి కోట్ల రూపాయల అక్రమ సంపదన సామ్రాజ్యానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి పంటకాలువ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేసే 1000 గజాల స్థలాలు, గోడౌన్స్, షెడ్లు నిర్మించి ఆస్తులను మురళి కూడబెట్టినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. వెస్ట్ బైపాస్ ప్రాంతంలో కోట్ల రూపాయలు విలువ చేస్తే వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలను తన అక్రమ డాల్ వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులపై ఐటీ అధికారులు డేగ కన్నేశారు. మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో గొల్లపూడి హోల్సేల్ మార్కెట్, అదే ప్రాంతంలో ఉన్న వ్యాపార షెడ్లు, గోడౌన్స్, ఇళ్ల స్థలాలు, కబేలా సెంటర్లో గోడౌన్స్, కొన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇళ్ల స్థలాలు మురళి అక్రమ సంపాదనతో కూడబెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇవి కాకుండా గుంటూరు జిల్లాలో తన బినామీతో కలిసి కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆస్తులు ఒక థియేటర్లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఐటీ అధికారులు 3 రోజుల నుండి అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఉక్కు కేంద్రంగా పేరుగాంచిన విశాఖపట్నంలో 30 ఏళ్ల క్రితం పలకా బలపం వ్యాపారం చేసిన మస్తాన్తో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ కోట్ల రూపాయలు విలువ చేసి డైమండ్స్, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటు కొంతమంది సన్నిహితుల బ్యాంక్ లాకర్లో భద్రంగా దాచినట్లు సమాచారం. మరోవైపు దాల్ వ్యాపార కేంద్రంగా ఉన్న తెనాలి హార్ట్స్ మినపగుళ్ళు వ్యాపారితో కలిసి కోట్ల రూపాయల వ్యాపార దందా కొనసాగిస్తున్న దేశ్ మురళిపై ఐటీ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో 3 రోజులు స్వాదాలు కొనసాగాయి. సంస్థల్లో బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, గోదాము తనిఖీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సోదాల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు అందించే రేషన్ దుకాణాల్లో పప్పు సరఫరా ఒప్పందాలను దుర్వినియోగం చేస్తూ వ్యాపారులు కోట్ల రూపాయల కథ నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఐటీ విభాగాల అంచనాల ప్రకారం 450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ ఐటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రదేశాల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే గత 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని వినుకొండ, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు ప్రధాన పప్పు వ్యాపార గోదాములు, మిల్లులు, వ్యాపారస్తులు వణికిపోయారు. ఐటీ దాడుల సమయంలో అధికారులు కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆహార సరఫరా విభాగం ద్వారా పప్పుల ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యాపారులు మిల్లింగ్ ద్వారా సరఫరా చేసిన పప్పులో నాణ్యత పూర్తిగా లోపించింది. మార్కెట్ ధరలు తగ్గిన తర్వాత కేవలం సగం పప్పు సరుకు ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి మిగిలిన భాగాన్ని సరఫరా చేసినట్లు నకిలీ బిల్లులు చూపించినట్టు తెలుస్తుంది. బ్యాంక్లో బోగస్ ఖాతాలు పరిశీలనలో విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అన్ని నకిలీ సంస్థల భాగాలు ఒకే బ్యాంక్లోని తెరవబడ్డాయి. ఖాతాలోకి డబ్బులు జమైన వెంటనే నగదు ఉపసంహరణలు జరుగుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీలన్నీ ఎప్పటికప్పుడు కొనుగోళ్లు, కీ రసీదులతో వచ్చే ప్రయత్నం జరిగినట్లు తెలియవచ్చింది. అక్రమాల వెనుక పెద్ద మాఫియా లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు అధికారులు మరో ఆసక్తికర అంశాలను గుర్తించినట్లు సమాచారం. 2021 అసెంబ్లీ ఎన్నికల ముందు మరియు ఎన్నికల కాలంలోనే పెద్ద ఎత్తున నగదు ఉపసంహరణలు జరిగినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వ్యాపారులతో పాటు ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్. వ్యాపారులు, సివిల్ సప్లై అధికారులు, సహకార సంస్థల ప్రతినిధులు కలిసి లాభాలు పంచుకుంటున్నారని అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారం నడుస్తున్న మూలధన వలన హైదరాబాద్ ద్వారా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తానికి దాల్ మురళి సామ్రాజ్యంలో ఎన్ని వందల కోట్లు కూడబెట్టారు అనే వివరాలను ఐటీ అధికారులు స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో వైద్యం, తాగునీరు కరువయ్యాయి. కానీ సందుకు నకిలీ మద్యం మాత్రం ఏరులై పారుతుందని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్పారు. మంగళగిరి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంతిరెడ్డి మాట్లాడారు. కూటమి పరిపాలనలో నకిలీ మద్యం సేవించి ఇప్పటికే చాలా మంది చనిపోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో 10 లక్షల రూపాయలకు నకిలీ మద్యం కేంద్రాలు ప్రారంభించవచ్చునని నిరూపించారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పటికైనా స్పందించి కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సమస్యల సత్వర పరిష్కారానికి త్వరలో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విద్యార్థులు విద్య, కెరీర్ పై దృష్టి సారించాలని ఆమె సూచించారు. కురుపాం ఘటనను సుమోటోగా స్వీకరించామని, సమస్య ఎక్కడైనా జరిగిన వెంటనే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని యూజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్, ఏపీ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ లోని కేబిఎన్ కళాశాలలో స్పాట్ లైట్ సెషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఒక్కరోజు జరుపుకోవటం కాదని, ఏడాది మొత్తం అవగాహన సదస్సులు జరుపుకున్నప్పుడే అద్భుత ఫలితాలు సాధించగలమన్నారు. చిన్నారులు, బాలికలు, మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బాలికలు, మహిళలు చదువుకునే సమయంలో, ఉద్యోగ విధుల్లో ఉన్న సమయంలో ఎటువంటి భయం లేకుండా జీవితం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ విధులు, విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ మహిళా చట్టాలపై అవగాహన పెంచేలా అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు. మహిళలు, బాలికలు స్వయంగా తమ కార్యాలయానికి రాలేని పరిస్థితులు ఉండటం, మరొక సందర్భంలో తమ వివరాల గోప్యత వంటి విషయాలను గుర్తించి ఆన్లైన్ పోర్టల్ను సిద్ధం చేశామన్నారు. అక్టోబర్ 11th అంటే రేపు మామూలుగా ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో ఈరోజు ఒక సెషన్ అనేది చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ విమెన్స్ కమిషన్. సో ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అంటే ఆ ఒక్కరోజే ఆడపిల్లని సెలబ్రేట్ చేయటం కాదు, ఇయర్ రౌండ్ త్రూ అవుట్ హర్ లైఫ్ ఆడపిల్లని ఎలా చూడాలి, ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోవటానికి కానీ లేకపోతే పని చేయటానికి వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటుంది. సో ఈరోజు ఒక స్పాట్ లైట్ సెషన్ అనేది మేము చేయటం జరిగింది. ఏంటంటే విమెన్ కమిషన్ ఏం పని చేస్తుంది, అలాగే విమెన్ కమిషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది, ఒకటి పాష్ కానీ, పాక్సో కానీ, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాగే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అంటే ఫాస్ట్ పనిష్మెంట్ కానీ అదంతా కూడా ఎలా చేస్తున్నాం వాళ్ళతో కోఆర్డినేషన్తో. అలాగే ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ కంప్లైంట్స్, ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ అనానిమస్ కంప్లైంట్స్ చేయటానికి. సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది.
అలాగే మేము రియల్ లైఫ్లో చూసే సంఘటనలు, మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ చాలా వరకు కూడా సొంతగా ఆడపిల్లలు తెలుసో తెలియకో జరుగుతున్నాయి. సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటన్నిటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్, అలాగే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పటం. సో అలాగే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా మాకు కొంచెం అడుగుతున్నారు, ఏమండి ఆడవాళ్ళ మీద ఓకే రేప్లు జరుగుతున్నాయి, ఆ తర్వాత కాంపన్సేషన్ అంటున్నారు, పనిష్మెంట్ అంటున్నారు, అవి ఉంటున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి కదా, వై డోంట్ యూ స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు, మీరెందుకు చెప్పరు, లెట్ ఆంధ్రప్రదేశ్ బి ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ అగేన్స్ట్ పీపుల్ హూ కమిట్ ఇలాంటి రేప్స్. రాష్ట్రంలోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ నెల 10 నుంచి నవంబర్ 24 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా పాల్గొని పశ్చిమ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, మహమ్మద్ రుహుల్లా, కర్నాటి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు అవటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు. గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు 15 మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించి 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతూ జేబులు నింపుకునే పనిలో ఉందన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రైవేట్ వ్యక్తుల లాభాపేక్ష కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. కోట్ల రూపాయల్లో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో యువత, మహిళలు, రైతులందరూ అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 24 వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశల వారీగా నిర్వహించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమైన చర్య అని, చంద్రబాబు ఒక్క కాలేజ్ కూడా నిర్మించలేదన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అందరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆదేశాల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు పోస్టర్ రిలీజ్ చేస్తామండి. ఇందులో ఇప్పుడు ముఖ్య అతిథులుగా మన ఇప్పుడు నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన ఇప్పుడు నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమైన నాయకులు, కార్పొరేటర్లు పాల్గొనడం జరుగుతుంది. కోటి సంతకాలు దేనికంటే జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ పూర్తిగా రన్నింగ్లో ఉన్నాయి. మిగతా కాలేజీలు PPP 3 అంటే వీళ్ళు అమ్ముకోవడానికి, జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ పక్షంగా చేస్తుంటే దానికి ఇది తప్పుడు విధానంగా చేస్తున్నారనేది జగనన్న పట్టిన ఉద్యమంలో మేమందరూ పాల్గొనడానికి. అదేవిధంగా ఇక్కడ కోటి సంతకాలు అనేది ఒక్కొక్క నియోజకం నుంచి ఒక 50,000 సంతకాలు సేకరించాలి. దేనికంటే ఇది చేస్తుంది వీళ్ళు 100% తప్పు. అంటే మినిమంగా చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2009 చిన్న భజన చేయడానికి మొత్తం చిన్న భజన చేయడానికి పోలవరం దగ్గర వెళ్ళి భజన చేయడానికి 300-400 కోట్లు ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోన వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అన్నది పెట్టుకోవడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అవ్వటం అన్నది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే 2014 నుంచి 19లోపు చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసినా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. మెడికల్ కాలేజీలని అన్యాయంగా, అక్రమంగా ప్రైవేటీకరణ చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని తిప్పికొట్టే విధంగా
అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి ఈ రోజున మన పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనన్న ఆధ్వర్యంలో, అలాగే ఈ కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా మా ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, అలాగే నగర మేయర్ గారు సోదరి భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్లు కానీ, అలాగే పార్టీ నాయకులు, మహిళలు, ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన, అన్యాయమైనటువంటి పాలన, రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు డిమాండ్ చేశారు. నిధులు రాబట్టడంలో పాలక వైసీపీ పక్షం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంట్రాక్టర్లకు 250 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు 46వ డివిజన్ పరిధిలోని భీమనవారిపేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కొండ ప్రాంతంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను పూర్తి చేసి సత్వరమే వినియోగంలోకి తేవాలని కోరారు. రిజర్వాయర్ పైభాగంలో వాటర్ పైపులు ఏర్పాటు చేసి అందరికీ సక్రమంగా తాగునీరు అందించే చర్యలు చేపట్టాలన్నారు. కొండ ప్రాంత వాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 642 కోట్ల రూపాయల నిధులను సత్వరమే విడుదల చేసి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నిధులు రాబట్టడంలో పాలక వైసీపీ తన బాధ్యతను విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పివి నారాయణ, నగర కమిటీ సభ్యులు ఎండి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో ఈరోజు అభివృద్ధి పనులు ఆగిపోయి పనులు పూర్తయిన ప్రారంభాలకు నోచుకునే పరిస్థితి. ముఖ్యంగా మరి 46వ డివిజను మన నగర మేయర్ గారు ఉన్నటువంటి వార్డులో 3 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి రిజర్వాయరు పూర్తయినా కానీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీనికి కారణం సుమారు 3 కోట్లు వ్యయంతో నిర్మించినటువంటి రిజర్వాయర్కి సంబంధించి కాంట్రాక్టులకు ఇంతవరకు బిల్లులు కూడా చెల్లించిన పరిస్థితి. దాంతో ఈ రిజర్వాయర్ లోపల భాగం మొత్తం కూడా ఫ్లోరింగ్ పనులన్నీ ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి విజయవాడ నగరం అందరికీ మంచినీళ్ళు అందించాలనే లక్ష్యం ఈరోజు పూర్తిగా సాకారం కాని పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొండ పై భాగంలో ఉన్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు అందని పరిస్థితి ఉంది. ఇటు భీమనవారిపేట కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లంబాడిపేట ఏరియా కానీ, ఈ ప్రాంతాల్లో ఒక పూట వస్తే ఒక పూట రాని పరిస్థితి, చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా చూసాం. అందువల్ల కృష్ణానది పక్కన ఉన్నటువంటి నగర ప్రజలకి పరిశుభ్రమైన మంచినీళ్ళు, స్వచ్ఛమైన మంచినీరు, తగినంత మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి ఈ నెల జరిగినటువంటి 8వ తారీఖు కౌన్సిల్ సమావేశంలో కూడా సిపిఎం పక్షంగా తెలియజేశాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడకి ఇవ్వాల్సినటువంటి నిధులు 642 కోట్ల రూపాయల నిధుల్ని వెంటనే విడుదల చేయడం ద్వారా ప్రజలందరికీ మంచినీటి సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు కానీ, అలాగే కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ సమస్యలు కానీ, విజయవాడ ముంపుకు గురవుతున్నటువంటి ముంపు సమస్య కానీ, అలాగే బుడమేరు ముంపు సంబంధించిన సమస్యలు కానీ, వీటన్నిటికీ కొంత పరిష్కారానికి అవకాశం కలిగిద్ది. నిధులు లేక ఈరోజు కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించలేక బ్యాంకులు అప్పులు ఇప్పించి కార్పొరేషన్ తనఖా పెట్టే కార్యక్రమంకి వెళ్తున్నారు. మరి కార్పొరేషన్ ఒక రకంగా దివాలా తీయించే కార్యక్రమం జరుగుతుంది. తక్షణమే కొండ ప్రాంత ప్రజలకు మంచినీటిని అందించేలాగా చర్యలు తీసుకోవాలని సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి కృష్ణ డిమాండ్ చేశారు. అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మొగల్రాజ్పురం ప్రాంతంలో రక్షిత మంచినీటిని సక్రమంగా అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పి కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మంచినీటిని అందించాలని ఎన్నోసార్లు నిరసన చేసిన ప్రభుత్వం, అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. గత ఏడాది క్రితం ఈ ప్రాంత ప్రజల కోసం మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా ఎటువంటి నిర్మాణ పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటన్నారు. విఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే ప్రజలకు మంచినీటి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ
7వ డివిజన్ మొగల్రాజపురంలో బోయపాటి మాధవరావు గారి వీధి కొండ ప్రాంత వాసులు మంచినీళ్లు లేక ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇప్పటికే 10 నుంచి 15 సార్లు సంబంధిత అధికారులకి మాకు మంచినీటి సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరించండి అని చెప్పేసి కార్పొరేటర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల దాకా ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతిసారి చెప్తా ఉన్నటువంటి సమస్య మంచినీళ్ళు అందించండి బాబు అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఎప్పటికప్పుడు విని పెడచెవిని పెట్టడం తప్ప సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కానీ ఈ సమస్యని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క కార్పొరేషన్ అధికారులు కూడా ఈ సమస్యని ఇది పెద్ద సమస్యగా కాకుండా వాళ్ళు చెప్పినటువంటి సమస్యను పెడచెవిని పెట్టేటువంటి పరిస్థితి. రాత్రిపూట అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి 1 గంట సేపు నీళ్ళను వదిలితే ఇక్కడ ప్రజలు ఏ రకంగా వాటిని మంచినీటిగా వినియోగించుకుంటారు, ఆ సమయంలో ఎట్లా అందరికీ అందుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆ సందర్భంలో కూడా అర్ధరాత్రి ఇచ్చేటువంటి నీటిని కూడా చాలా సన్నటి ధార సరిపడా లేనటువంటి పరిస్థితి. ఇక్కడేమో ఓ పక్కన కమిషనర్ గారు, మేయర్ గారు, పాలకులంతా 24 గంటలు విజయవాడలో మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నటువంటి సందర్భంలో మరి మొగల్రాజపురమే కాదు దాదాపుగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా మంచినీటి కొరత ఉంది. వర్షాకాలంలోనే ఈ రకమైనటువంటి సమస్య ఉంటే రాబోయేది వేసవి కాలంలో ఎంతటి సమస్య ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో డయేరియాతో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా కొత్త ట్యాంక్ నిర్మాణం చేపడతామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికి కూడా ట్యాంక్ నిర్మాణం పట్ల ఎక్కడ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కొత్త ట్యాంక్ నిర్మాణం తక్షణమే చేపట్టాలి. అదే సందర్భంలో పైపు లైన్లు కూడా వాటిని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. డిఎస్సి 1998 ఉపాధ్యాయులు రెగ్యులరైజేషన్ చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగానే మాకు ప్రయోజనాలు కల్పించి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని 25 సంవత్సరాల నుండి నష్టపోయిన మాకు ప్రభుత్వ సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేసి 62 సంవత్సరాలకు సర్వీస్ ని పొడిగించాలని కోరుతున్నాం. పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు 20,000 పెన్షన్ సదుపాయం కల్పించి అన్ని విధాలా మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రేపు గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగే డిఎస్సి 1998 ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, ప్రభుత్వానికి మా యొక్క సమస్యలను తెలియజేసి మా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి కామేష్, అప్పలనాయుడు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుల విజ్ఞాపన సభ కార్యక్రమం రేపు ధర్నా చౌక్ నందు జరుగుతున్నది. మాకైతే మేము 98లో అంతా కూడా రెగ్యులర్ నోటిఫికేషను, అలాగే రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కూడా పేస్ చేసి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి మా అందరూ కూడా అప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని కూడా 20 సంవత్సరాలు కూడా బాధించి చాలా ఇబ్బందులు పడి మేమందరం కూడా ఎప్పుడు మాకు కోర్టులు కూడా న్యాయస్థానాలు తిరిగాం. న్యాయస్థానాల్లో కూడా న్యాయం మాకు ఫేవర్కి వచ్చినా కూడా ప్రభుత్వాలు కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 2023 ఏప్రిల్ 23న మాకు ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా 20 సంవత్సరాలు మేము నష్టపోయినా మరి మాకు కూడా కాంట్రాక్ట్ బేస్లో మినిమం టైం స్కేల్ కింద మాకు నియమించబడ్డాము. మాకు అప్పటికే 20 సంవత్సరాలు బాగా నష్టపోయినా మరి ఇప్పటికి కూడా మనకి కాంట్రాక్ట్ బేస్ ఇవ్వడం కూడా ఇంకా కూడా నష్టపోతూనే ఉన్నాము. మేము 25 సంవత్సరాల నుంచి నష్టపోయినాం. అది గవర్నమెంట్కి తెలుసు. మన ఈ మంత్రి గారు ఉన్నప్పుడే, మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాకు ఈ డిఎస్ జరిగింది. అప్పటి నుంచి మేము కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మాకు ఇట్లా జరిగింది. కాబట్టి మాకు మానవతా దృక్పథం మీద ఆయనే కమిటీ చేసినాడు. ఆ కమిటీ తీర్మానం ప్రకారం మాకు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి. అది ఎంటీఎస్ పద్ధతిలో. కాబట్టి ఆ ఎంటీఎస్ కాకుండా మాకు రెగ్యులర్ చేయాలని ఆ రోజు మిగిలిపోయిన పోస్టులు 1998లో మిగిలిపోయిన పోస్టులు 4,834 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మేము దాని గురించే ఫైట్ చేస్తూ ఉన్నాం. మా మిగిలిపోయిన పోస్టులు మాకు ఇవ్వండి, మా మిగిలిపోయిన పోస్టులు మాకు ఇవ్వండి అని. అది ఇప్పుడు ఇచ్చినారు. ఆ పోస్టులు అది క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు. ఆ రోజు 1994లో నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడ 94లో నోటిఫికేషన్ వేసినప్పుడు అక్కడ మిగిలిపోయిన పోస్టులు వాళ్ళతో భర్తీ చేసిన తర్వాత 96 డిఎస్ చేసినారు. 1998లో డిఎస్సిలో చాలా అన్యాయం జరిగింది. మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా
94, 98, 96 3 డిఎస్సీల్లో ఒకే జీవో ప్రకారం ఇచ్చారు. కానీ మా 98లో 2 రకాల జీవోలు ఇవ్వటం వల్ల మేము పూర్తిగా అన్యాయం జరిగింది. 4534 మందిని క్యారీ ఫార్వర్డ్ చేశారు. 94, 96 మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అదే ఎక్స్ట్రా పోస్టులను ఫిలప్ చేయడం జరిగింది. కానీ 98 మాత్రం మాకు ఇవ్వాల్సిన పోస్టులు మిగిలి ఉన్న పోస్టులని మాకు ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది 4534 మందిని. అయితే తర్వాత గత ప్రభుత్వం అన్యాయం జరిగిందని కమిటీలు వేయటం, ఐవి సుబ్బారావు కమిటీ వేయటం, ఇవన్నీ వేయటం జరిగింది. అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం గుర్తించి మాకు 4534 మంది ఇవ్వడానికి సిద్ధమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఋషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై సచివాలయంలో భేటీ నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ 45 రోజుల ప్రజా ఉద్యమమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ స్పష్టం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.